హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2008లో రిలీజ్ అయిన సూపర్ హీరో అనే మంచి కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. దరిద్రాన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే ఒక వ్యక్తికి సూపర్ హీరో పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? తను అనుకున్నట్టే అందరిని కాపాడతాడా లేదా? అసలు తను సూపర్ హీరో అవ్వగలడా లేదా అని చాలా కామెడీగా ఇంకా ఫన్నీగా చూపించే మూవీయే ఈ సూపర్ హీరో మూవీ. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం రండి. ఇక ఓపెన్ చేస్తే ఈ బస్ ఎక్కడానికి కష్టపడుతున్నాడే తనే మన హీరో రిక్. ఇక ఈ అమ్మాయి పేరు జాస్మిన్, మన ఓడి క్రష్ అనమాట. ఇక తనేమో హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళంతా కూడా కలిసి ఒక జెనెటిక్ మోడిఫైడ్ యానిమల్ స్పీసీస్ ఉన్న ఒక మ్యూజియంకి అయితే వెళ్తారు. అక్కడ ఒంటరిగా ఉన్న జాస్మిన్ చూసి ఎలాగైనా తనని ఇంప్రెస్ చేద్దాం అనుకుని మన హీరో వెళ్తే తనైతే అస్సలు పట్టించుకోదు. సర్లే అని అక్కడ ఉన్న పక్షిని ఫోటో తీద్దాం అనుకుంటే అది కాస్త కెమెరా ఫ్లాష్ పడి కాలిపోతుంది. సరే దానిని ఆపదాం అనుకుంటే అది కూడా వెళ్ళి ఎదుటున్న ల్యాన్స్ మీద పడిపోతుంది. దాంతో ల్యాన్స్ కూడా కోపంగా తన వైపు రావడం చూసిన రిక్ ఇక ఆల్మోస్ట్ తడిపేసుకుంటాడు. అదే టైంకి అక్కడికి వచ్చిన తన అంకుల్ లాన్ చూసి ల్యాన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈ అంకుల్ ఇక్కడ ఉన్న ల్యాబ్కి అయితే చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా తనని అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు లవ్ లోట్ నుంచి బ్లడ్ అయితే వస్తుంది. అది చూసి మన హీరో రిక్ ఏంటా బ్లడ్ అని అడగ్గా అదేమీ లేదు, జస్ట్ నార్మల్ బ్లడ్ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తన అంకుల్ వెళ్ళడం చూసిన ల్యాన్స్ వెంటనే వచ్చి రిక్ని అక్కడే ఉన్న పెంట మీద అయితే తోసేస్తాడు. ఇక చేసేది ఏమీ లేక మనోడు వాటర్ అనుకుని అక్కడే ఉన్న ఫెర్మోన్ స్ప్రేని వేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒక డ్రాగన్ ఫ్లై తనని కుట్టేస్తుంది. మరోపక్క ఫెర్మోన్ స్ప్రే వల్ల అక్కడున్న జంతువులన్నీ మనోడికి అట్రాక్ట్ అయిపోతాయి. మరోపక్క సైంటిస్ట్ తన జబ్బుకి క్యూర్ కనుక్కోవడం కోసం ఏదో కొంచెం విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేసి లైఫ్ అబ్జర్వింగ్ పవర్ని అయితే సాధిస్తాడు. అలా తను అక్కడ ఉన్న వాళ్ళని చంపి ఈవిల్గా అయితే మారిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మనోడి స్కూల్లో సైన్స్ ఫేర్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడికి స్టీఫెన్ హాకిన్స్ కూడా వస్తాడు, అంటే నిజమైనోడు కాదనుకోండి. ఇంతలో ఈ రిక్ గాడు ఆ జాస్మిన్ని చూస్తూ ల్యాన్స్ గాడిని అయితే గుద్దుకుంటాడు. దాంతో ల్యాన్స్ గాడు ఎరా నీకు అమ్మాయిని చూస్తే చాలు ఎవరు కనబడరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బాధపడతా మనోడు పక్కన ఉన్న బేసిన్ మీద చేయబెడితే అది కూడా తన చేతికి అతుక్కపోతుంది. ఇక దాని నుంచి విడిపించుకోబోయి పక్కన ఉన్న ల్యాన్స్ గాడిని అయితే కొట్టేస్తాడు. ఇక మన ల్యాన్స్ ఏమన్నా గమనుంటాడా, మనోడి మీద పంచులు విసరుతాడు. అయితే 2 పంచులు తప్పించుకుంటాడు కానీ 3వ పంచ్ అయితే మూతి మీద పడిపోతుంది. ఇక ల్యాన్స్ నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనోడు గుద్దుకుంటూ మొత్తానికి ఎలాగో ఒకలాగా బయటకైతే వచ్చేస్తాడు. అప్పుడే మన హీరో బ్రేక్ ఫెయిల్ అయిన ఒక ట్రక్ ఒక అవ్వ వైపు రావడం చూసి అవ్వని గట్టిగా నెట్టేసి ఆ ట్రక్కి ఎదురుగా అయితే నిలబడతాడు. కానీ మన హీరోకి అయితే ఏమీ కాదు. తేరా అవ్వ ఎక్కడ పోయిందిరా అని చూస్తే అవ్వేమో ఒక గ్రైండర్లో చిక్కుకొని చనిపోతుంది. కట్ చేస్తే హీరో ఇంటికొచ్చి తన అంకుల్కి ఫ్రెండ్కి జరిగిందంతా చెప్తాడు. తనకేవో సూపర్ పవర్స్ వచ్చాయని కూడా చెప్తాడు. అయితే తన అంకుల్ టెస్ట్ చేయడం కోసం ఒక కత్తిని తీసి తనకి పొడుస్తాడు. అయితే మన హీరోకి అయితే ఏమీ కాదు. అది చూసి హీరో ఫ్రెండ్ ఇంకా అంకుల్ నీ పవర్స్తో మనం బాగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పగానే మన హీరోకి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతాడు. ఇక తన దగ్గర ఉన్న రింగును చూస్తూ చిన్నప్పటి తన అమ్మా నాన్న ఉన్న ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. మనోడి దరిద్రం గురించి తెలిసిందేగా, ఎవడో ఒక దొంగ నుంచి వాళ్ళ అమ్మ నాన్నని కాపాడిపోయి వాడే వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తాడనమాట. అలా చనిపోయేటప్పుడు ఆ రింగ్ని తన కొడుకుకి అయితే ఇస్తాడనమాట. అదే ఆ రింగ్. అదే టైంలో పక్కింట్లో ఉన్న జాస్మిన్ తన అమ్మతో గొడవపడి కిందకొచ్చి మనోడితో కబుర్లు అయితే చెప్తూ ఉంటుంది. అయితే మనోడు గమ్మున ఉండడుగా పక్కనే ఉన్న కరెంట్ ఫెన్సింగ్ని పట్టుకొని షాక్ అయితే కొట్టించుకుంటాడు. అలా రిక్తో మాట్లాడుతూ ల్యాన్స్ రాగానే తన కారులో అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడికి వచ్చిన 2 పక్షుల్ని మనోడు అక్కడ ఉన్న కరెంట్ ఫెన్సింగ్ మీద పెట్టి చంపేస్తాడు. నైట్ జరిగింది చూసి మనోడు కూడా ఎలాగైనా కారు లోన్ తీసుకొని కారు కొనాలని ఒక బ్యాంకుకి అయితే వెళ్తాడు. కానీ మనోడు దరిద్రం తెలిసిందేగా, బెచ్చగాడికైనా లోన్ ఇస్తారేమో కానీ వీడికి మాత్రం ఎవరు లోన్ ఇరు. మరోపక్క ఈ పిచ్చి సైంటిస్ట్ లూగాడు ఎవరిని పడితే వాళ్ళని చంపేసి వాళ్ళ నుంచి లైఫ్ ఫోర్స్ అనేది లాగేసుకుంటాడు. మరోపక్క మన రిక్ దగ్గరికి ఈ గుండోడు వచ్చి నా పేరు జేల్స్ జావియర్, నేను పవర్స్ ఉన్న పిల్లాడికి వాళ్ళ పవర్స్ ఎలా వాడాలో నేర్పిస్తూ ఉంటానని చెప్పి తన స్కూల్కి అయితే తీసుకెళ్తాడు మన రిక్ని. అక్కడ మన రిక్కి మన లోగన్ మామ తన క్లాస్తో షేవింగ్ చేసుకోవడం కనబడుతుంది. మన లోగన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్స్ రాయండి అమ్మా. అదే టైంలో మన జేవియర్ వైఫ్ వచ్చి జేవియర్ని గాల్లోకి ఎగరేసి మనోడి చెంప పగలగొట్టి ముందు కాస్ట్యూమ్ రెడీ చేసుకోరా యాదవ అని చెప్పి పంపిస్తుంది. దాంతో మన రిక్ గాడు ఒక 4-5 డిజైన్స్ గీసి ఒక ఫైనల్ కాస్ట్యూమ్ అయితే రెడీ చేసుకుంటాడు. అలా తను డిజైన్ చేసుకున్న కాస్ట్యూమ్తో ఒక బిల్డింగ్ పైకి అయితే వెళ్తాడు.
అక్కడికి హ్యూమన్ టార్చ్ కూడా వస్తాడు. అలా ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాక హ్యూమన్ టార్చ్ తన పవర్స్ని అయితే చూపిస్తాడు. హ్యూమన్ టార్చ్ తన పవర్స్ చూపించగానే తన ఒళ్ళంతా మంటలు అయితే వచ్చేస్తాయి. అయితే మనోడు ఆ మంటలను ఆర్పబోయి ఇంకా పెంచేస్తాడు. దాంతో హ్యూమన్ టార్చ్ పొరపాటున బిల్డింగ్ పై నుంచి అయితే పడి చనిపోతాడు. ఇంకో పక్క విలన్ కూడా తన సూట్ వేసుకొచ్చి ఒక బిల్డింగ్ దగ్గర అందరిని బెదిరిస్తూ ఉంటాడు. అయితే అదే టైంకి హీరో వచ్చి తనను కొట్టి అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటాడు, కానీ విలన్ వేసి అన్ని బ్లేడ్స్ కూడా తనకి గుచ్చుకుపోతాయి. అదే మనోడి స్పెషాలిటీ. అలా విలన్ అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మన హీరోయిన్ ని కొంతమంది అయితే తరుముతూ ఉంటారు. అయితే అదే టైంలో మన డ్రాగన్ ఫ్లై హీరో వచ్చి వాళ్ళని చెతక్ కొట్టి మన హీరోయిన్ కి సైట్ కొట్టి అమ్మాయిని అయితే పడేస్తాడు. మరో పక్క మన విలన్ కూడా ఏదో డెత్ మిషన్ అనే ఒక మిషన్ కనిపెట్టి ఇమ్మోర్టల్ అయితే అవుదామని ట్రై చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మన విలన్ ని, ల్యాన్స్ ని, ఇంకా జాస్మిన్ ని రిక్ తన ఇంటికి డిన్నర్ కి అయితే పిలుచుంటాడు. అదే టైంకి మన హీరోకి అర్జెంట్ గా టాయిలెట్ అయితే వస్తుంది. అయితే అదే టైంలో మన విలన్ కూడా ఎవరో ఇంట్లో ఉన్నారని పైకి చెక్ చేయడానికి వస్తాడు. కానీ మనోడి దరిద్రం ఏంటంటే ఒక డ్రాప్ అనేది కింద పడిపోతుంది. దాంతో మన విలన్కి అయితే డౌట్ వస్తుంది రూమ్లో ఎవరో ఉన్నారని. అయితే మొత్తం చెక్ చేస్తాడు కానీ హీరోని అయితే పట్టుకోలేడు. ఇక మన విలన్ కూడా సర్లే అనుకొని తిందాం అనుకొని ఏదో ఎత్తుకోబోతే అవ్వ చేతి మీద గుచ్చేస్తుంది. అదే టైంలో విలన్ హీరో చేతి మీద గాయం చూసి తనే హీరో అని గుర్తుపెట్టేస్తాడు. అలా ల్యాన్స్ ఇంకా ఆ విలన్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక దొరికిందే ఛాన్స్ అనేసి మన హీరో జాస్మిన్తో ఫ్లట్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు. అయితే మన అవ్వ చేసే బాంబు దాడికి జాస్మిన్ ముక్కులు అయితే మూసుకుపోతాయి. దాంతో ఇద్దరు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్న టైంలో విలన్ అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు. అలా అక్కడికి వచ్చిన విలన్ని హీరో ఒక ఐరన్ బాల్ తీసి కొడదాం అనుకుంటాడు. అయితే తిరిగి వచ్చి అది హీరోకే తగులుతుంది. అదే టైంలో విలన్ హీరో వాళ్ళ ఆంటీని కూడా చంపేస్తాడు. ఇక చేసేది ఏమీ లేక మన హీరో ఆ బాడీకి ఫినరల్ చేద్దాం అనుకుంటే అది కూడా సరిగ్గా అవ్వదు. ఇక అదే బాధలో మనోడు హీరోయిన్ లవ్ను కూడా రిజెక్ట్ చేస్తాడు. ఏం చేద్దాం, మనోడి దరిద్రం అలాంటిది. ఇక చేసేదేమీ లేక మనోడు ఫుల్ డిప్రెస్ అయిపోతాడు అనమాట. అదే టైంలో న్యూస్ చూస్తున్న మన హీరోకి విలన్ ఈసారి ఒక పెద్ద అటాక్ చేయబోతున్నాడని తెలుస్తుంది. మనోడికి ఎంత బుర్ర తక్కువ అంటే విలన్ ఎవరని అడుగుతాడు అనమాట. అలా ఆ విలన్ గాడు దళాలామని చూపించి వాడే విలన్ అనగానే మన హీరో ఆవేశంగా వెళ్ళి వాడు బట్టలిప్పి మరీ కొడతాడనమాట. ఇక అది చూసి ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా తెలియకుండా మరీ కొట్టుకుంటారు. అదే టైంలో విలన్ గాడు తన అసలు రూపాన్ని అందరికీ చూపిస్తాడు. ఇక హీరోయిన్కి కూడా ఆ విలన్ ఎవరని తెలిసిపోతుంది. అలా పక్కనే ఉన్న హీరోకాన్ అనే ఈవెంట్లో మన విలన్ గాడు దూరేసి అక్కడ నుంచి ఒక పెద్ద పెచ్చునైతే మన హీరో మీద అయితే వదిలేస్తాడు. మన హీరో ఆ పెచ్చునైతే గాల్లోకి ఇసిరేస్తాడు కానీ మళ్ళీ వచ్చి వాడి మీదే పడుతుంది. ఈసారి హీరో మీదకి ఒక బ్లేడ్ లాంటిది ఇసిరేస్తాడు కానీ హీరోయిన్ అడ్డం వచ్చి కాపాడుతుంది. అదే టైం అనుకుని విలన్ గాడు బిల్డింగ్ రూఫ్కి ఒక బొక్కేసుకుని పైకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరోయిన్ చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మన స్టీఫెన్ హాకిన్స్ మళ్ళీ వచ్చి ఒక మంచి మోటివేషన్ అయితే ఇస్తాడు. అలా హీరోయిన్ తీసుకొని మన హీరో కూడా రూఫ్ టాప్కి అయితే వెళ్తాడు. అక్కడ మన విలన్ అబ్జర్వ్ చేసుకునే కొంత ఎనర్జీని అయితే మన హీరోయిన్కి ఇచ్చి అయితే బతికిస్తాడు మన హీరో. ఇక మన విలను 10 సెకండ్లు ఉండగా అమరుడు అయిపోతాడు అనే టయానికి మన హీరో పిల్టీలు కొట్టుకుంటూ పోయి వాడు ఫేస్ మీద అయితే బాంబు పేల్చేస్తాడు. ఇక ఆ ఎక్స్ప్లోజన్కి హీరోయిన్ అయితే కింద పడిపోతుంది. ఇక తనను చూసి హీరోయిన్ కాపాడదామని హీరో కూడా దూకేస్తాడు. అదే టైంలో హీరోయిన్కి మన రిక్ ఆ హీరో అని తెలిసిపోతుంది. సో వాళ్ళిద్దరూ కిస్ చేసుకోగానే మన హీరోకి రెక్కలు అయితే వస్తాయి. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ బిల్డింగ్ రూఫ్ టాప్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక మన హీరోకి అన్ని మంచి రోజులు అనుకోగానే మన హీరోని హెలికాప్టర్ వచ్చి గాల్లో గుద్దేసి వెళ్ళిపోతుంది. అలా మూవీ ఎండ్ అయిపోతుంది.